ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పగలరా? Jesus is the glorified one. యేసయ్య మహిమపరచబడిన వ్యక్తి. Acts 2:36. అపొస్తలుల కార్యాలు 2:36. God made this Jesus, దేవుడు ఈ యేసునే, whom you crucified, మీరు సిలువ వేసి చంపిన ఈ యేసునే, both Lord and Christ. ఆయనే క్రీస్తు అయినాడు, అధిపతి అయి ఉన్నాడు. Jesus is the victorious one. ఆ యేసయ్యే జయించిన యేసు. Over sin he has conquered. పాపం మీద జయమును కలిగిన వాడు. Over death victorious. మరణాన్ని ఆయన జయించిన వాడు. Jesus reigns over all. యేసయ్య అన్నిటినీ ఏలుబడి చేస్తున్న దేవుడు. 1 John 3:8b. మొదటి యోహాను 3:8 చెప్తుంది. For this purpose was the Son of God manifest. ఈ కారణం బట్టి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. To destroy the works of the devil. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. The devil is a defeated foe. అపవాది ఓడిపోయిన శత్రువు. Christ Jesus has brought life and immortality to light through the gospel. క్రీస్తు అయిన యేసు సువార్త ద్వారా మనలోకి వెలుగును ప్రకాశింపజేస్తాడు. Sickness is a work of the devil. రోగము అపవాది సంబంధమైన క్రియ అయినది. And Jesus has destroyed the works of the devil. యేసయ్య అపవాది యొక్క క్రియలన్నిటిని నాశనం చేస్తున్నాడు. Jesus is the worthy one. యేసయ్య అర్హుడైన దేవుడు. Revelation 5:9 following. ప్రకటన గ్రంథం 5:9 చెప్తూ ఉంది. They sang a new song. వారొక కొత్త పాట పాడారు. You're worthy to take the scroll ఆ గ్రంథమును విప్పుటకు నీవే యోగ్యుడవు. and to open its seals. ఆ దాని ముద్రలు విప్పుటకు నీవే అర్హుడవు. Because you were slain. నీవు మృతి నొందిన వాడవు. And by your blood you purchased men for God. నీ రక్తము చేత మనుషుల్ని దేవుని కొరకు కొన్నావు. From every tribe and language and people and nation. ప్రతి జాతిలోంచి, ప్రతి వంశంలోంచి, ప్రతి దేశంలో, ప్రతి తెగలో నుంచి You have made them to be a kingdom and priests. వారిని నువ్వు రాజులుగాను యాజకులుగాను చేసి ఉన్నావు. To serve our God. మన దేవునికి సేవ చేయడానికి అని పాడుతున్నావు. And they will reign on the earth. వారందరూ భూమి మీద ఏలుబడి చేయుదురు. Jesus is the Holy One. యేసయ్య పరిశుద్ధుడైన దేవుడు. Hallelujah. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. యేసయ్య పరిశుద్ధుడు. The four living creatures around the throne day and night never stop saying, ఆయన సింహాసనం చుట్టూ ఉన్న జీవులు, తిరుగుచున్న జీవులు ఎన్నడూ చెప్పడం ఆపు. Holy, holy, holy పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు is the Lord God Almighty, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు. who was and is to come. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారి దేవుడు. Jesus is the only one. యేసే ఏకైక దేవుడు. Salvation is found in no one else. రక్షణ మరి ఎవరి వలన కలుగదు. There is no other name under heaven given to man by which we must be saved. మానవునికి ఇవ్వనే ఏ నామం వలనను ఆకాశం క్రింద ఈ నామం తప్ప వేరొక నామం వల్ల రక్షణ కలుగదు. That is Acts 4:12. అపొస్తలుల కార్యాలు 4:12. Revelation 7:10. ప్రకటన గ్రంథం 7:10 The చెప్తుంది. great multitude before the throne దేవుని సింహాసనం ముందు గొప్ప జన సమూహము cried out in a loud voice, గొప్ప శబ్దముతో ఎలుగెత్తి పాడుచూ ఉన్నారు. Salvation belongs to our రక్షణ God, మన దేవునిదే, who sits on the throne and unto the Lamb. ఆయన సింహాసనాసీనుడు, గొర్రెపిల్లకే. Jesus is the soon and coming one. యేసయ్యే త్వరగా రానయ్యున్నవాడు. Revelation 22:12. ప్రకటన గ్రంథం 22:12. Behold, I am coming soon, ఇదిగో నేను త్వరగా వచ్చి and ఉన్నాను. my reward is with me. నా చేతిలో ప్రతిఫలం ఉన్నది. I will give to everyone according to what he has done. ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం I ఇత్తును. am the Alpha and the Omega, నేనే అల్ఫను ఒమేగను. the first and the last, నేనే మొదటి వాడును కడపటి వాడును. the beginning and the end. నేనే ఆదియు అంతమునై ఉన్నాను. Blessed are those who wash their robes, తమ వస్త్రములను కడుక్కున్న వారు ధన్యులు. that they may have a right to the tree of life, వారు జీవవృక్ష ఫలములు తినడానికి అర్హులు. and they go through the gates into the city. ఆ యొక్క గుమ్మముల ద్వారా పరలోక పట్టణములో ప్రవేశించుతున్నారు. Outside are the dogs, బయట ఉన్న వారు కుక్కలు, those who practice magic arts, మాంత్రికులు, the sexually immoral, లైంగిక పరమైన అవినీతి పరులు, the murderers, నరహంతకులు, idolaters, అభిచారం చేసేవారు, and everyone who loves and practices falsehood. అబద్ధమును ప్రేమించి దాని ప్రకారం జరిగించి ప్రతి ఒక్కరు వెలుపట్నే ఉండును. Scripture says, దేవుని వాక్యం చెప్తూ ఉంది, man is destined to die once, మానవుడు ఒకే మారు మరణించాలని రాయబడింది. and after that to face
judgment. దాని తర్వాత తీర్పు పొందవలసినది. Are you ready to stand in the presence of an all holy, all just God? ఈ పరిశుద్ధుడైన నీతిగల దేవుని ముందు నిలవబడడానికి నీవు అర్హత కలిగి ఉన్నావా? And be judged for every single sin you ever committed? నీవు నీ జీవితంలో చేసిన ప్రతి పాపానికి తీర్పు పొందడానికి సిద్ధంగా ఉన్నావా? There is forgiveness of sins only in the blood of Jesus. యేసుక్రీస్తు రక్తములోనే నీ పాపములన్నిటికీ క్షమాపణ ఉన్నది. Salvation is found in no one else. రక్షణ మరి ఎవరిలోనూ మనం కనుగొనలేము. For there is no other name under the heavens ఆకాశం క్రింద వేరొక నామం లేదు given to man by which we must be saved. రక్షించబట్టుకు మానవునికి ఇవ్వని ఏ నామం వల్ల రక్షణ కలుగుతుంది? Acts 4:12. అపోస్తల కార్యాలు 4:12 చెప్తుంది. Jesus said యేసయ్య అంటూ ఉన్నాడు in John 14:6, యోహాను 14:6 అంటూ ఉన్నాడు, I am the way నేనే మార్గమును, and the truth నేనే సత్యమును, and the life. నేనే జీవమునై ఉన్నాను. No one comes to the Father except me. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు. Jesus also said, యేసయ్య అంటూ ఉన్నాడు, repent or perish. మారు మనసు పొందండి లేదా నశించడం అంటున్నాడు. Perish is a very strong word. నశించుట అన్నది చాలా బలమైన మాట. It means eternal damnation. అనగా నిత్యము నాశనానికి లోపరచబడ్డ. Jesus is calling us to repent యేసయ్య పశ్చాత్తాపం కొరకు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. because he loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక He wants us to turn from our ways మన మార్గములు మనం విడిచిపెట్టాలని ఆయన కోరుతున్నాడు. and to turn to God. దేవుడితో తిరగాలని, He wants us to live with him in eternity. నిత్యము ఆయనతో సదాకాలం జీవించాలని He కోరుతున్నాడు. came and died on a cross just for that. ఆయన దాని కొరకే ఈ లోకానికి వచ్చి శిలువ మీద Because of the great love of God, దేవుని యొక్క మహా ప్రేమను బట్టి the Father, తండ్రి, God the Son, Jesus, కుమారుడైన దేవుడు యేసయ్య, and God the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. All those who would like to repent, ఎవరెవరైతే పశ్చాత్తాపడాలని కోరుతూ ఉన్నారో, to turn from their ways, వారి మార్గాలను విడిచిపెట్టి to turn to God దేవునితో తిరగాలని ఆశిస్తున్నారు, and receive Jesus Christ యేసుక్రీస్తుని అంగీకరించాలని కోరుకుంటున్నారు, as their personal Lord and Savior, వారి సొంత రక్షకునిగాను ప్రభుగాను అంగీకరించాలని కోరుకుంటున్నారు. please stand. అట్టివారు దయచేసి మీరు లేచి నిలబడండి. All those who would like to be forgiven for every single sin they ever committed, మీ జీవితంలో చేయబడిన ప్రతి పాపానికి క్షమాపణ కోరుకుంటున్న వారు will you please stand? దయచేసి మీరు లేచి నిలబడతారా? నా క్షమాపణ కావాలి, నా పాపములన్నీ క్షమించబడాలని వారు. All those, even though you are in churches మీరు సంఘానికి వెళ్తున్న వారు కావచ్చు and have never asked Jesus into your lives as Lord and Savior, కానీ ప్రభువును యేసయ్యని నీ సొంత రక్షకునిగా అంగీకరించే అనుభవం ఇంతవరకు లేదేమో. and would like to do so today, ఈ దినాన్ని నీవు అంగీకరించాలని కోరుకుంటూ ఉంటే would you please stand up? దయచేసి నీవు కూడా లేచి నిలబడు. Lord Jesus, ప్రభువైన యేసు, say after us. మా వెనకాల ఈ ప్రార్థన చెప్పండి, కళ్ళు మూసుకొని Lord Jesus, చెప్పండి. ప్రభువైన యేసు, I confess I am a sinner. నేను పాపినని నీ ఎదుట ఒప్పుకొంచున్నాను. I ask you to forgive me నన్ను క్షమించమని నిన్ను అడుగుతున్నాను. for every single sin I have ever committed. నేను ఇంతవరకు చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి. Wash me in your precious blood, Jesus. యేసయ్య, నీ ప్రశస్త రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచండి. Come into my life, Lord Jesus. ప్రభువైన యేసు, నా జీవితంలోనికి రండి. And be my Lord and Savior. నా ప్రభువుగాను నా రక్షకునిగాను ఉండమని కోరుతున్నాను. Lord, I surrender my life to you. ప్రభువా, నా జీవితాన్ని నీకు అర్పించుకుంటున్నాను. Lord, since you have forgiven me so much, ప్రభువా, నువ్వు నన్ను ఎంతో క్షమించావు కనుక I make a choice నేను ఒక నిర్ణయం చేసుకుంటున్నాను. to forgive all those I'm angry with. నాకు ఎవరంటే కోపం ఉన్నదో వారందరినీ క్షమిస్తూ ఉన్నాను. Set me free, Lord Jesus. నన్ను విడుదల చెయ్యి యేసయ్యా. Thank you, Lord, యేసు, నీకు వందనాలు. that I am saved నేను రక్షించబడినందుకు
జన్మించినందుకు వందనాలు. that I am born again. నేను తిరిగి జన్మించినందుకు వందనాలు. I believe, Lord, నేను నమ్ముతున్నాను ప్రభువా, that you have come into my life నీవు నా జీవితంలోకి వచ్చావని నమ్ముతున్నాను. and I accept you as Lord. నేను నిన్ను ప్రభువుగా అంగీకరిస్తూ ఉన్నాను. Thank you, Jesus. యేసునికి వందనాలు. Restoration, 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 restoration. Not by might, nor by power, but by my Spirit, says the Lord. Restoration, restoration for the nation.